హామీల దిశగా సీఎం నారా చంద్రబాబు 5 అంశాలపై సంతకాలు చేశారని ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశాన్ని ఆయన నిర్వహించారు. అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యపై ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుని భారీ మెజార్టీతో 164 ఎమ్మెల్యే అభ్యర్థులతో మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేయడానికి ప్రజలు మరి ఈరోజు గెలిపించారు. గెలిపించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంగా మెగా డిఎస్సి ఏదైతే ఫైల్ ఉందో దాని మీద సంతకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ టీచర్ ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్నదానికి ఈ సంతకమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2014-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2016లో ఒకసారి 2018లో ఒకసారి సుమారు 16,828 టీచర్ ఉద్యోగాలకి ఆ రోజు డిఎస్సిని వేసి నిరుద్యోగ టీచరు పట్టభద్రులకి న్యాయం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దుష్ట పాలన చేసి ఒక అబద్ధాల పాలన చేసి అక్రమాల పాలన చేసి ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క టీచర్ నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మొండి చేయి చూపించారు. మళ్ళా ఈరోజు చంద్రబాబు గారు తన మొదటి సంతకంగా 16,347 టీచర్ ఉద్యోగాలకి ఒకేసారి మెగా డిఎస్సిని వేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 24 ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ యొక్క టీచర్ ఉద్యోగాల నిరుద్యోగులకి న్యాయం చేసిన విషయాన్ని మరి సందర్భంగా గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుని భారీ మెజార్టీతో 164 ఎమ్మెల్యే అభ్యర్థులతో మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేయడానికి ప్రజలు మరి ఈరోజు గెలిపించారు. గెలిపించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంగా మెగా డిఎస్సి ఏదైతే ఫైల్ ఉందో దాని మీద సంతకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ టీచర్ ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్నదానికి ఈ సంతకమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2014-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2016లో ఒకసారి 2018లో ఒకసారి సుమారు 16,828 టీచర్ ఉద్యోగాలకి ఆ రోజు డిఎస్సిని వేసి నిరుద్యోగ టీచరు పట్టభద్రులకి న్యాయం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దుష్ట పాలన చేసి ఒక అబద్ధాల పాలన చేసి అక్రమాల పాలన చేసి ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క టీచర్ నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మొండి చేయి చూపించారు. మళ్ళా ఈరోజు చంద్రబాబు గారు తన మొదటి సంతకంగా 16,347 టీచర్ ఉద్యోగాలకి ఒకేసారి మెగా డిఎస్సిని వేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 24 ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ యొక్క టీచర్ ఉద్యోగాల నిరుద్యోగులకి న్యాయం చేసిన విషయాన్ని మరి సందర్భంగా గుర్తు చేస్తూ
రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు